నమస్తే. కేసీఆర్ కుమార్తె కల్వకుంట్ల కవిత నివాసంలో ఈడీ సోదాలు జరుగుతూ ఉన్నాయి. ఈడీ రైడ్స్ జరుగుతూ ఉన్నాయి. ఈడీ అండ్ ఐటీ అధికారులు సంయుక్తంగా ఈ రైడ్స్ నిర్వహిస్తున్నట్టుగా వార్తలు వస్తున్నాయి. వీడియోలు కూడా బయటకు వస్తున్నాయి. దాదాపు 10 మంది అధికారులు ఈడీ జాయింట్ డైరెక్టర్ నేతృత్వంలో ఈ సోదాలు దాదాపు ఒక 3 నుంచి 4 ప్లేసెస్లో చేస్తున్నట్టుగా వార్తలు వస్తున్నాయి. మీరు చూస్తున్న దృశ్యాలు మాత్రం కేవలం కల్వకుంట్ల కవిత నివాసం ఉండే బంజారా హిల్స్, ఐ థింక్ నేను అనుకోవడం రోడ్ నెంబర్ 5, బంజారా హిల్స్ రోడ్ నెంబర్ 5లో ఉన్న తన ఇంద్రభవనం లాంటి దాదాపు ఒక 30-40 గదులు గల ఇల్లు అని అంటారు చాలామంది. సో బయట చూస్తే కూడా మనకు ఆ రకంగానే కనిపిస్తుంది. ఒక అతిపెద్ద ఇంద్రభవనం లాంటి ఆ ఇంట్లో ఇప్పుడు ప్రస్తుతం ఈడీ అండ్ అధికారులు, ఈ ఐటీ అధికారులు ఉన్నారు. దాదాపు 10 మంది అధికారులు ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది. 2 మహిళా అధికారులు, మొత్తం 10 మంది. వాళ్ళతో కలిపి ఈ 10 మంది గత కొన్ని సంవత్సరాలుగా జరుగుతున్న ఆర్థిక లావాదేవీలు వీటిపైన సోదాలు చేస్తున్నట్టుగా కనిపిస్తూ ఉంది. మొత్తం 10 మంది అధికారులు ఇంట్లోకి వెళ్ళగానే అక్కడ ఇంట్లో ఉన్న వాళ్ళందరి సెల్ ఫోన్లు తీసుకొని బయటికి పంపించి లోపల ఈడీ ఐటీ అధికారులు సోదాలు చేస్తున్నట్టు కనిపిస్తోంది. సో మనందరికీ తెలిసిన విషయమే, ఇప్పటికే కల్వకుంట్ల కవిత ఈ సారా దందాలో నిందితురాలిగా ఉన్నది. గతంలో ఈడీ సాక్షిగా విచారించింది. ఇప్పుడు ఆమెని నిందితురాలుగా చేర్చి విచారించడానికి మొన్న సిబిఐ ఆమెని రమ్మని చెప్పింది. కానీ ఆమె నాకు సంబంధించిన పిటిషన్ సుప్రీంకోర్టులో పెండింగ్లో ఉంది. నేను మహిళని కాబట్టి నన్ను ఇంట్లోనే విచారించాలి. సో కాబట్టి ఆ పిటిషన్ పెండింగ్లో ఉండగా నేను ఏ విచారణకి హాజరుగాను, నేను ఎలక్షన్స్ ఉన్నాయి, ఎలక్షన్లో చాలా బిజీగా ఉన్నా, ఇప్పుడు చెప్తారేంది, ముందే చెప్పాల్సి ఉండే కదా అని సిబిఐ కూడా లెటర్ రాసింది. సో ఇప్పుడు ఇంట్లోనే విచారించాలి అన్న ఈడీ పిటిషన్కి సంబంధించి ఈ నెల 19వ తేదీన సుప్రీంకోర్టు ముందు ఆ పిటిషన్ విచారణకు రాబోతున్నది. ఈ సందర్భంలో రేపు ఎలక్షన్ షెడ్యూల్ రాబోతున్న ఈ సందర్భంలో కవిత ఇంట్లో రైడ్స్ అన్నవి కొంత చర్చకు దారితీసినాయి. సో మనము ఒకటి ఆలోచించాల్సింది ఏంటంటే, చాలామంది వాళ్ళ మీడియాలో పెద్ద హల్చల్ వార్త కనబడతా ఉన్నది. కవిత ఇంట్లో రైడ్స్ జరుగుతున్నాయి, కవిత అరెస్ట్ అయ్యే అవకాశం ఉంది. ఇదంతా పొలిటికల్ డ్రామా. ఒక రకంగా చెప్పాలంటే ఇదంతా ఎలక్షన్లకు ముందు ఒక పొలిటికల్ డ్రామా, ఒక పొలిటికల్ స్టంట్గా మనం చెప్పాలి. మేడిగడ్డ పైన ఈ రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న దాడులైనా, భూముల విషయంలో ఏదో చేస్తున్నామన్న వాళ్ళని వీళ్ళని అరెస్ట్ చేస్తారన్న సంకేతాలు వచ్చేలాగా, ప్రజల్లో ఆ రకమైన ఆలోచన వచ్చేలాగా చేస్తున్న వ్యవహారాలైనా, ఇవన్నీ కూడా కేవలం ఎలక్షన్స్కి ముందు జరుగుతున్న ఒక డ్రామా. కేసీఆర్ కుటుంబం అవినీతి ఆరోపణల్లో పూర్తిగా కూరుకుపోయిన పరిస్థితుల్లో తెలంగాణ ప్రజలు ఈ దోపిడీ సొమ్ముని ఏమైనా రికవరీ చేసి ప్రజలకు పంచుతారా, ఆ భూములు రికవరీ చేసి ప్రజలకు పంచుతారా అని ఆలోచిస్తున్న ఈ తరుణంలో ప్రజల మైండ్ సెట్ని డైవర్ట్ చేయడానికి చేస్తున్న ఒక డ్రామా ఇదంతా కూడా. ఇటు రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో ఉన్న ఇన్వెస్టిగేషన్స్ ఏం చేసినా, కేంద్రం ఆధ్వర్యంలో ఉన్న ఇన్వెస్టిగేషన్స్ ఏం చేసినా కూడా అదే జరుగుతున్నది. కల్వకుంట్ల కవిత అరెస్ట్ అయిపోయి బ్యారక్ రెడీ అయిపోయి నెంబర్ వచ్చేసింది అని పెద్ద ఎత్తున అసెంబ్లీ ఎలక్షన్లకు ముందు బీజేపీ నేతలు పెద్ద హడావుడి చేసినారు. తర్వాత ఏం జరిగింది? అదే అంశము వాళ్ళ ఓటమికి కారణమైంది. ఇప్పుడు మళ్ళీ ఎంపీ ఎలక్షన్లకు ముందు మళ్ళీ ఆ అంశాన్ని తెర మీదకి తీసుకొచ్చినారు. సిబిఐ ఆమెని సాక్షిగా కాదు నిందితురాలుగా చేర్చింది. 100% ఈమె నిందితురాలే. ఈమె సారా దందా చేసిన ఒక మహిళ. ఒక మహిళగా ఆమె చేసిన పని ఏందయ్యా అంటే, భూములో లేకపోతే ఇంకోటి కాదు, సారా దందా చేసింది. సో ఆమెని నిందితురాలు, ఆమె సాక్షి కాదు నిందితురాలు, ఆమె తప్పు చేసింది అని సిబిఐ కొన్ని ఆధారాలు పెట్టి ఆమెను విచారించడానికి పిలిస్తే ఆమె రాలే. ఇప్పుడు ఈడీ ఐటీ రైడ్స్ జరుగుతూ ఉన్నాయి. రేపు ఎలక్షన్ షెడ్యూల్ రాబోతూ ఉన్నది. సో ఈ సమయంలో ఆమెను అరెస్ట్ చేసే అవకాశం ఉంది అంటే 100% ఉండే అవకాశం లేదు. ఇది ఒక స్టంట్, ఇది ఒక డ్రామా. కొద్ది రోజులు నడుస్తుంది ఇట్లా. మళ్ళీ ఎలక్షన్లకు ముందు చూసిరా, వాళ్ళే కాదు, వాళ్ళేదో భూముల విషయంలో, కాళేశ్వరం విషయంలో ఏదో ఇన్వెస్టిగేషన్ అంటున్నారు, వాళ్ళేదో కేసీఆర్ అవినీతి మీద బయటకు తీసుకొస్తారని అటు చర్చని మళ్ళీ ఇటు డైవర్ట్ చేయడానికి మేము కూడా ఉన్నాం. ఇగో కల్వకుంట్ల కవిత సారా దందా చేసింది కదా, దీంట్లో మేము కూడా ఈమెని అరెస్ట్ చేసే అవకాశం లేకపోలేదు, ఇక రేపే అరెస్ట్ చేస్తామని వీళ్ళు ఇంకొక వైపు ఇంకొక డ్రామా. సో ఇట్లా ప్రజల్ని వాళ్ళ మైండ్ సెట్లను డైవర్ట్ చేయడం తప్ప ఇంకొకటి కాదు. ఎలక్షన్లకి ముందు, కేవలం ఎలక్షన్లకు ఒక నెల రోజుల ముందు ఈ సమయంలో అరెస్ట్ చేసి ఏదో చేస్తారనుకోవడం పొరపాటు. ఒకవేళ అరెస్ట్ చేస్తే సో ఎంతో కొంత సరే, ఈ కుటుంబం మీద సింపతి అనేది లేకపోయినా వాళ్ళకి చెప్పుకోవడానికి ఒక అంశం దొరుకుతుంది. అగో చూసిర్రా, ఆడబిడ్డను అరెస్ట్ చేసిరని ఇంకోటను. సో అవకాశము వీళ్ళు ఇస్తారని అయితే నేను అనుకుంటలేను. సో చేసి ఉండే ఎప్పుడో చేసి ఉండాలా. ఎప్పుడో అరుణ్ రామచంద్ర పిల్లై ఈమె బినామీ
అరెస్ట్ అయిపోయింది కదా, జైల్లో ఉన్నాడు కదా. అభిషేక్ బోయినపల్లి ఈమె బినామీ జైల్లో ఉన్నాడు కదా. సిబిఐ ఈడీ తేల్చినారు కదా వీళ్ళ బినామీ ఈ అరుణ్ రామచంద్ర పిల్లయ్య అని. అందరు అరెస్ట్, ఇందులో అరెస్ట్ కాని వాళ్ళు ఎవరు? ఈమెతో పాటు దందా చేసిన ఈ కమిటీలో ఈ టీంలో మెంబర్ అయిన మాగుంట రాఘవ అరెస్ట్ అయినాడు కదా, అప్రూవర్గా మారిండు కదా. ప్రతి ఒక్కరు అరెస్ట్ అయ్యారు. మనీష్ సిసోడియా, ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా దాదాపు సంవత్సరం దగ్గర అవుతుంది కదా, జైల్లోనే ఉన్నాడు కదా. ఇంకా ఈమె ఈ కేసులో అరెస్ట్ కానీ ఒకే ఒక్క వ్యక్తి ఈమె. ఇంకొకరు అరవింద్ కేజ్రీవాల్, ఆయన మీద నోటీసుల మీద నోటీసులు ఇస్తూనే ఉన్నారు. సో ఏది ఏమైనా ఇది ఒక సీరియల్ ఎపిసోడ్ లాగా నడుస్తూ ఉంది. చివరికి కల్వకుంట్ల కవితనే ఆదేశిస్తున్నట్టు కనబడుతుంది కొన్ని సందర్భాల్లో. ఆమె అంటుంది ఇదేంది సీరియల్ ఎపిసోడ్ లాగా నడిపిస్తున్నారని. సో మొత్తానికైతే ఆమె ఇంటిని కూడా ఒక్కసారి చూడండి మీరు, ఆ దృశ్యాల్లో మీకు చాలా క్లియర్గా అర్థమవుతుంది. ఇంద్రభవనం లాంటి ఇల్లు ఎక్కడి నుంచి వచ్చినాయండి వీళ్ళ ఆస్తులు? అది ఇల్లు. ఇంకా ఫామ్ హౌజులు ఉన్నాయి మీకు, 1-2 ఫామ్ హౌజులు. శంకరపల్లి ఫామ్ హౌస్కి సంబంధించిన ఫోటోలు మనం ఎప్పుడో రిలీజ్ చేసినాం. జడ్సన్ గారు అవి సంపాదించి మనం సంవత్సరం 2 ఏళ్ల కిందనే ఆ వీడియో ఫోటోలు చూపించినాం. ఎక్కడెక్కడో ఫారెన్ నుంచి షెట్లు, ఫారెన్ నుంచి గ్రానైట్ దించి మొత్తం ఫామ్ హౌస్ని అసలు ఎక్కడా లేని ఫామ్ హౌస్ కట్టింది ఆమె. వాస్తవం ఇది, అంత కళ్ళ ముందు కనబడి ఎక్కడి నుంచి వచ్చిందండి ఇలా కాస్తి? ఇలాంటి సంపాదించినారా? 20 లక్షల వాచ్ ఎక్కడంటే కష్టపడి సంపాదించిన అన్నది. దుబాయ్లో ఫ్లాట్లు ఎక్కడి నుంచి వచ్చినాయి ఇవన్నీ? మొత్తం వీళ్ళు తెలంగాణ ప్రజలని నిండా ముంచి దోపిడీ చేసి దగా చేసి ఇన్ని వేల కోట్ల ఆస్తులు మూటగట్టుకున్నారు. ఇప్పుడు ఆడ ఈడీ రైట్స్ ఐడి రైట్స్ జరిగి ఇది చాలా దుర్మార్గం, చాలా దారుణం, ఇది అన్యాయం, కేసీఆర్ కుటుంబం కాబట్టి ఇట్లా చేస్తుంది. సో ఇదే సారా దందాలు ఈమె 10 ఫోన్లు బలగొట్టింది ఏడ దొరుకుతానో అని. సో ఇట్లా వీళ్ళు తప్పులు చేసింది వాస్తవం. వీళ్ళు ఉండాల్సింది ప్రజా జీవితంలో జనజీవన స్రవంతిలో కాదు. ఖచ్చితంగా వీళ్ళు కటకటాలు లెక్కించాల్సిందే. బట్ ఇవన్నీ ఎవరు తేల్చాలా? ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీస్ తేల్చాలా. దీంట్లో పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ ఉన్నది. ఒకసారి వాళ్ళు పట్టుబడ్డట్టే పట్టుబడుతున్నారు, పోయినట్టే పోతున్నారు, ఆ కేసు అక్కడే ఆగిపోతున్నది. సో ఇది పూర్తిగా నిష్పక్షపాతంగా విచారణ చేస్తే తప్ప అసలు జనం కూడా ఇది నమ్మే అవకాశం లేదు. జనాలు కూడా డ్రామానే అనుకుంటున్నారు, ఇంకెన్ని రోజులు వెనక ముందు అవుతారని. సో ఇది నడుస్తూనే ఉంటుంది. ఇది చూద్దాం ఇప్పుడు ఎలక్షన్స్కి ముందా లేకపోతే ఎలక్షన్స్ తర్వాతనా ఏం జరుగుద్ది అన్నది ఈ కేసులో మనం చూడాలి. ఇప్పుడైతే ఆమె ఇంట్లో ఆ రోడ్ నెంబర్ 5లో ఉన్న బంజారాహిల్స్ ఇంట్లో పెద్ద ఎత్తున రైడ్స్ జరుగుతున్నాయట. మరి ఏమేమి చేస్తారో, అసలు ఏం పెట్టుకుంటారు వీళ్ళు ఇంట్లో చెప్పండి? ఎక్కడికక్కడ బినామీలు వ్యవస్థ నెట్వర్కేనా? ఆల్రెడీ ఆమె మీద ఈడీ సిబిఐ కేసులు ఉండనే ఉండే. ఇప్పుడు ఆమె తెచ్చి ఇంట్లో ఏమైనా పెట్టుకుంటుందా? సోదాలు చేసినా దొరికేదేముందాడా? సో ఇప్పుడు వాళ్ళు బయటకు వచ్చి దర్జాగా ఎత్తారో చూసిరా ఏమున్నది చేసి వెతుక్కోండి, మొత్తం ఇచ్చేసిన ఇల్లే ఇచ్చేసిన వాళ్ళకని చెప్తారు. సో ఇది ఖచ్చితంగా దీని మీద నిష్పక్షపాత విచారణ జరగాల్సిన అవసరం ఉన్నది. దోషులు ఎవరైనా కఠినంగా శిక్షించాల్సిన అవసరం ఉన్నది. అందరు అరెస్ట్ అంటారు, మరి ఈమెందుకు అరెస్ట్ కాదు? ఇది తెలంగాణ ప్రజలు అడుగుతున్న ప్రశ్న. దీనికి బీజేపీ సమాధానం చెప్పాల్సిందే. సో దాంతోపాటు ఇక్కడ రాష్ట్ర స్థాయిలో జరుగుతున్న ఈ జ్యుడిషియల్ ఎంక్వైరీ అని ఇంకోటని చేస్తున్నారు కదా, కేసీఆర్ కుటుంబము లేకపోతే కేటీఆర్ ఈ రిటైర్డ్ అధికారులు వీళ్ళ మీద, దీని మీద కాంగ్రెస్ కూడా సమాధానం చెప్పాలి. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.